ఫిషర్స్ అంటే ఏంటి? పగుళ్ళు. సో ఈ పగుళ్ళు ఎందుకు వస్తాయి? విరోచనం చివరి భాగంలో ఏ ఇబ్బందికైనా మూల కారణం ఒకటేనండి, మలబద్ధకం. సో విరోచనం సాఫీగా అవ్వక ఆ విరోచనం చివరి భాగం మనకి ఇలా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లా ఉంటుంది. ఆ రబ్బర్ బ్యాండ్ సాగినప్పుడు మనకి విరోచనం వస్తుంది, మూసుకున్నప్పుడు మనకి ఏమీ లేకుండా క్లోజ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మనకు మలబద్ధకం ఉంది, విరోచనం బాగా టైట్ గా వెళ్తున్నారు, ముక్కుతున్నారు అంటే ఏమవుతుందంటే ఆ సాగేదానికి ఇంకా ఎక్కువగా సాగడం వల్ల పగుళ్ళు వస్తాయి. సో ఆ పగిలినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా మన చర్మం మీద ఎక్కడ గీతం కనపడినా మనకి రక్తం కనపడుతుంది. అలాగా విరోచనం చివరి భాగంలో పగుళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నొప్పితో పాటు విరోచనంలో మనకి రక్తం కనపడుతుంది. సో ఇది ఒకసారి వస్తే, 2 సార్లు వస్తే ఓన్లీ రక్తం మాత్రమే కనపడుతుంది, కానీ మనకు అక్కడ ఎటువంటి వాపులు కానీ ఏమి కనపడవు. చేయి పెట్టుకున్నప్పుడు మంటగా ఉండడం, రెండోది విరోచనంలో రక్తం కనపడడం, విరోచనం కూర్చున్న తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత కూడా బాత్రూమ్ లో నుంచి 1 గంట 2 గంటల వరకు ఆ చివరి భాగంలో నొప్పిగా ఉండడం, ఎక్కడా కూర్చోలేకపోవడం, కూర్చున్నా కూడా కొంచెం ఇబ్బందిగా కూర్చోవడం, ఇవన్నీ సహజంగా ఉండే సమస్యలు. కానీ ఇది దీర్ఘకాలికంగా జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల తరబడి మనకి ఆగి వచ్చి ఈ పగుళ్ళు వచ్చి మానేటప్పుడు మనకు ఆ చివరి భాగంలో ఒక చిన్న పిలకలాగా అంటే వేలికి తగులుతా ఉంటుంది. సో దాన్ని తగిలిన దాన్ని అందరూ ఏమనుకుంటారు, మొలలు అనుకుంటారు. సో ఫస్ట్ రాగానే నాకు అందరూ వచ్చేది, నాకు ఈ సమస్య ఉందండి అని చెప్పరు. ఏమండి నాకు మొలలు ఉన్నాయి, మీరు ఆపరేషన్ చేస్తారా అని అడుగుతారు. అసలు అవి మొలలా కాదా అనేది నిర్ధారించుకొని దానికి ఏం చేయాలనేది తెలుసుకొని దానికి ఆపరేషన్ చేయాలా వద్దా, మందులు వాడుకుంటే సరిపోతుందా లేదా జీవన శైలిలో మార్పులు ఏర్పరచుకుంటే సరిపోతుందా అనేది వివరం తెలుసుకొని ఆ తర్వాత ఆపరేషన్ కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుంది దేని గురించి అండి, ఫిషర్స్ అంటే పగుళ్ళ గురించి వివరంగా తెలుసుకున్నాం.